హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ రాజు న్యూ వరల్డ్ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. మరి ఇంకా సమ్మర్ ఎలాగైనా స్టార్ట్ అయిపోయింది కదా అనేసి మనం ఆలోచిస్తూ కూర్చుంటే చల్లగా ఏమైనా వేద్దాం అనుకునేసరికి మనకి గువ్వ అనేది కనిపించింది అనమాట. ఇంకా వెంటనే దాన్ని ముక్కలు కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేస్తాం, జ్యూస్ జార్లోని. దీన్ని జ్యూస్ చేద్దామని మనం మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. చూడండి, ఈ జ్యూస్ జార్లో వేసిన ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో. దీనికి వెంటనే మనం నెక్స్ట్ మిల్క్ అనేది యాడ్ చేద్దాం అనేసి చూసాం. చూడండి, మిల్క్ అనేది మన బర్రె మిల్క్ అనమాట. ఇది ఒక 1/2 లీటర్ మిల్క్ అనేది యాడ్ చేసాం. చూడండి, ఎందుకంటే మిల్క్ ఎందుకు యాడ్ చేస్తామంటే జ్యూస్ అనేది మంచిగా రావడానికి. చూడండి, లైట్గా మిల్క్ కాచి చల్లార్చిన మిల్క్ అనేది యాడ్ చేస్తాం. జ్యూస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా యాడ్ చేయడం వల్ల. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూడండి, సూపర్గా ఉంటుంది. జ్యూస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బయట తాగే జ్యూసుల కన్నా కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. తర్వాత దీనికి చల్లగా ఉండడం కోసం ఐస్ క్యూబ్స్ కూడా కొన్ని యాడ్ చేసాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మరి సమ్మర్ కాబట్టి మనం చల్లదనం కోసమే కాబట్టి ట్రై చేసాం. చూడండి, ఇది యాడ్ చేశాక వీడియో అనేది లెంతీగా ఉందని ఏం ఇబ్బంది పడక్కర్లేదు, ఎందుకంటే మీకు కూడా అర్థమవుతుందని ఫాస్ట్గా చెప్తే అర్థం కాదు కదా, అందుకని అలా తీయాల్సి వచ్చింది. చూడండి, జ్యూస్ జార్లో ఇంకా వేసిన తర్వాత వెంటనే మనం ఇలాచి అంటే ఉంటుంది చూపిస్తాం. చూడండి, వాటిని లైట్గా మనం ఈ గ్యాప్లో పొడి చేసుకొని ఉంచాం. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇంటి దగ్గర ఒకవేళ ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఇలాంటివి చేద్దామన్నప్పుడు చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం ఇలాచీ పౌడర్ అనేది వేద్దాం దీంట్లో. ఎందుకు ఇలాచీ పౌడర్ అంటే ఇలాచీ పౌడర్ అనేది మంచి గుడ్ స్మెల్ ఉంటుంది కదా, టేస్ట్కి తగ్గట్టు స్మెల్ ఉంటుంది. ఇలాచీ పౌడర్ అనేది ఒక 3 తీసుకొని వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. అలానే స్మెల్ సెన్స్ కూడా సూపర్గా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తం షేక్ చేసిన తర్వాత వెంటనే ఈ ఇలాచీ వల్ల ఏంటంటే మనకి చాలా గువా ఫ్రూట్ ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత మన బాడీకి మంచి ఎనర్జీ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. తాగిన వెంటనే చాలా సూపర్ ఫీల్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయాలని కావాలంటే ఒక బూస్ట్ లెవెల్లో ఉంటుంది. అందులోనే మనకి షుగర్ కూడా కొద్దిగా యాడ్ చేసాం. మరి షుగర్ లేకపోతే మనకి మరి అంత టేస్ట్ రాదు కదా. షుగర్ అనేది తక్కువ ఒకేసారి ఎక్కువ కాకుండా మరీ ఎక్కువ అయితే బాగోదు కాబట్టి మీడియంగా స్లోగా వేస్తూ పోయాం. మనకి షుగర్ లెవెల్ సరిపోద్ది అన్నప్పుడు స్టాప్ చేసాం అన్నమాట. షుగర్ ఎక్కువ మరీ వేసినా కూడా మనకి అంత టేస్ట్ అనేది ఉండదు. గువా జ్యూస్ చేసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్తో చేశాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా వచ్చింది. కొద్దిగా వేయడం వల్ల ఏంటంటే మనకి వీడియో అనేది అలా కనిపిస్తుంది. ఆ తర్వాత మరి వెంటనే జ్యూస్ జార్కి మనం పట్టేసాం. చూడండి, గిర్ర అనిపించాం ఒక్కసారిగా. మన జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. మన వీడియోస్ని ఇంకా బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, దయచేసి. అలానే లైక్ చేయండి. మన ఛానల్ ఎక్కడి వరకు వెళ్తుందో, ఎంతమంది చూస్తున్నారో మనకు తెలియాలి కాబట్టి మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చిందా లేదా అనేది. ఫైనల్గా మన గువా జ్యూస్ అనేది ఎండింగ్కి వస్తుంది.
మన ఛానల్ ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇది ఫైనల్గా